హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మా పెద్ద అబ్బాయికి బండి ఉందని చెప్పాను కదండి. మా పెద్ద అబ్బాయికి వ్యాన్ ఉందని చెప్పాను. మా పెద్ద అబ్బాయి చేపలు తీసుకొచ్చాడండి. అది 2 కేజీలు 3 కేజీలు అన్నది తెలియదు నాకు. నేనైతే 1 కేజీ చేపలు తీసుకున్నానండి. అంట్లో అల్లం పేస్ట్, అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కలిపి ఆడుకున్న పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, నిమ్మకాయ నేనైతే పెద్ద సైజు 2 తీసుకున్నానండి. అవంతా కలిపి ఒక పేస్ట్ లాగా చేశానండి. పేస్ట్ లాగా చేసి అదంతా చేప ముక్కలకి పట్టించుకుంటున్నానండి. మీరు చూసేది ఏంటంటే నేనైతే చేప ముక్కలకి పట్టించుకోవడానికి నేను మసాలా కలుపుతున్నానండి. అది మా అబ్బాయి తెచ్చిన చేప పేరు అయితే నాకైతే తెలియదండి. నాకైతే చేపల పేర్లు తెలియదు. తెల్ల చేప లేకపోతే ఏంటి అన్నది నాకైతే తెలీదు. మా హస్బెండ్ చేశారండి. ఆ క్లిప్ పెడదామని అనుకున్నాను, కానీ మా హస్బెండ్ పెట్టొద్దని అన్నాడు. అందుకని చెప్పేసి నాకైతే చేపలు చేయడం రాదండి. మా హస్బెండే చేస్తాడు, నేనైతే చేయనండి. పెద్ద అయినా చిన్న అయినా సరే ఆయనే చేస్తారండి, లేదంటే మా అమ్మమ్మ చేద్ది. నేనైతే చేయనండి, చేపలు నాకు చేయడం రాదు. కొంతవరకు వచ్చు కానండి, నాకు మధ్యలో తేడా వచ్చిన కాడి నుంచి అయితే నేనైతే ఏం చేయట్లేదండి. వాళ్ళే చేసుకుంటున్నారు. లేదనుకుంటే బయట తీసుకెళ్ళి కట్ చేసి తీసుకొస్తారండి. అలాగా నేను చేప ముక్కలు అయితే 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మసాలా పట్టించాను కదా, ఈ మసాలా పట్టించిన చేప ముక్కలన్నీ కూడా నేను గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకైతే కొంచెం ఉప్పు, కారం ఇదంతా మనం కలిపిన పేస్ట్ అంతా అంటుకుంటుంది. అందుకని చెప్పేసి నేను 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు వేపటానికి నేను ఆయిల్ పోసుకుంటున్నాను బాండీ పెట్టి. దానికి కొంచెం 3-5కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అంటే నేనైతే ముక్కలాగా గీపుతున్నానండి. నేను పెనమ్మ పెట్టి ఆపట్లేదు. అందుకని చెప్పేసి వేసానండి. ఇలా మనం చేప ముక్కలు వేపుకుంటేనండి కొంచెం గట్టిగా క్రిస్పీగా వస్తాయండి. నేను లాస్ట్న కార్న్ఫ్లోర్ యాడ్ చేశానండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన దానివల్ల కొంచెం మన మసాలా కూడా నూనెలోకి రాలదండి. దానివల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత నూనె అంతా మనం ఇప్పుడు ఇలాగే వేసేసామంటే డైరెక్ట్గా నేను మసాలా పట్టించిన పేస్ట్తో వేసేసానంటే నూనె అంతా అల్లం పేస్ట్, కారం అలా అంతా అయిపోయి ఆయిల్ అంతా పాడైపోయేది. అందుకని చెప్పేసి నేను అలా వేయనండి. అందుకని నేను కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాను. వేసేటప్పుడు నేను కార్న్ఫ్లోర్ కొంచెం వేసి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి నేను కలిపానండి. అందుకు అలా ఉంది. ఇలా మొత్తం అన్నీ ఫిష్ అంతా నేను ఫ్రై చేసి తీసుకుని నేనైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే నాకు అవసరం కదా. మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే నేను ఇలా వీడియోస్ చేసి మీకు పెడుతున్నాను. ఇలా మొత్తం అంతా నేనైతే వేపేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒక 10 ముక్కలు ఎన్నో వేపాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.